తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, సకాలంలో వర్షాలు పడి రైతులకు పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరినట్లు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాలలోని ఆది పరాశక్తి భువనేశ్వరి మాత దేవాలయంలో నిర్వహించిన ఆషాఢమాస బోనాల జాతరలో మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ బోనం సమర్పించారు. ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రజల శాంతి, సమృద్ధి మరియు ఐక్యత కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన బోనాలతో అమ్మవారిని కొలవటం తెలంగాణ సాంప్రదాయమని, ఇలాంటి పండుగల ద్వారా సమాజంలో భక్తి భావన పెంపొందుతుందని మంత్రి తెలిపారు. బోనాలు ఆది పరాశక్తి బోనాలు నస్పూర్లో ఇంత ఘనంగా ఈరోజు బోనాలు జరుపుకుంటున్నారు. బోనాలు పండుగ తెలంగాణ ప్రజలకు ఒక విశేషమైన పండుగ. అందరు కూడా ఈ బోనాలు పండుగలలో మహిళలందరూ కూడా మంచిగా బోనం ఎత్తుకొని ఇక్కడికి వచ్చి ఆలయంలో పూజ చేసుకొని వారు దేవునికి ఈసారి మంచిగా వానలు పడాలి, వర్షాలు పడినప్పుడు రైతులు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, ప్రజలందరూ కూడా బాగుంటారని చెప్పి అందరు కూడా కలిసి మెలిసి అందరి కులాల వారిగా మతాల వారిగా అందరు కూడా కలిసి బోనాలు చేసుకుంటారు. నిన్న కూడా హైదరాబాద్లో లష్కర్ బోనాలలో కూడా అన్ని చోట్ల కూడా చాలా బహిరంగ బోనాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన నస్పూర్ మంచిర్యాల డిస్టిక్లో అన్ని చోట్ల కూడా బోనాలు జరుపుకుంటూ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి వారు ఇది మా పండుగ అని చెప్పి బోనాలందరూ కూడా చేసుకుంటుంటారు. ఈ విజయవంతం చేసుకున్నందుకు ప్రజలందరికీ కూడా